ఏమి 40% ఆఫర్లో మొత్తానికి అయితే షాపింగ్ చేసేసాడు. విశాల్ మార్ట్ అని వెళ్తే అక్కడ మావాడికి కుదరలేదు. ఫైనల్గా బ్రాండ్ హబ్ ఫ్యాక్టరీలో వచ్చేసి తీసుకున్నాము. చాలా బాగున్నాయి, కలర్. నెక్స్ట్ టైం కూడా మీరు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. మంచి క్వాలిటీ, మంచి షర్ట్ ప్యాంట్ దొరికింది ఇక్కడ నాకు. పొద్దున్న తిరిగి ఇప్పుడు దొరికింది. థ్యాంక్ యూ సునీల్, అలాగే మా ఫ్రెండ్ నరేంద్ర. మొత్తానికి అయితే ప్యాంటీ షర్ట్ దొరికింది. చాలా సంతోషం. మా వీరేస్వామి హోటల్లో ఎప్పుడైనా కానీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి. టిఫిన్ నేను తిందామన్నప్పుడు ఎప్పుడు టిఫిన్ ఖాళీ అయిపోయింటుంది. ఈరోజు త్వరగా వచ్చాను కానీ ఈరోజు ఫాస్టింగ్, తినలేకపోతున్నాం. సర్లే నిన్న అనుకుంటాం, ఏం చేస్తాం, ఈరోజు తినేది అదృష్టం లేదనుకోవాలా. చట్నీ మామూలే, కొన్ని నీళ్ళు ఎక్కువ వేసింటాడు అంతే. అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడు కొన్ని. ఇడ్లీ అయిపోయింది, పల్లి లేదంట. అదే పల్లి ఉంది కదా, పల్లి ఇంక ఇదేగా ఈయన వడ్డిస్తుంటాడు ఇంక అన్ని. మా ఏరియా వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వండి. ఏంది కాదు, 10 రూపాయలు తక్కువే లాభా టిఫిన్, 5 రూపాయలు తక్కువే. ఇంకోసారి కాదు, డబ్బులు ఇవ్వకుండా తిండిపోతారు, ధర్మంగా డబ్బులు ఇస్తారు పాపం. వాళ్ళకన్నా కొంచెం మంచిగా ఏం మోసం చేయొద్దాం స్వామి. దేవేంద్ర స్వామి గురుస్వామి కొడుకు వీరేస్వామి అయితే ధర్మాంత కూడా బాగా పెడతాడు. కానీ లేని అన్న ఈ రాదు కరెక్టే. డబ్బులు చాలా మంది ఎగరేస్తారు, టీలు తాగుతారు, టిఫిన్ చేస్తారు. ఒక్కొక్కరు అయితే టిఫిన్ చేసి కూడా డబ్బులు ఇరు సామాన్లు పాపం కదా. కానీ ధర్మాంతుడు స్వామి ఎక్కడ భిక్ష లేదంటే ఇక్కడ చేసి పెడతాడు సపరేట్గా సామాన్లకి. మా వీరేస్వామి అయ్యప్ప స్వామి సాక్షాత్తు అన్నదాన ప్రభు అంటే మా వీరేష్ గురుస్వామి. ఎందుకో తెలియదు కానీ ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా పోవట్లేదు. నేను ఎంత సంపాదించినా అంతే. ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళినా వాళ్ళు ఇచ్చే జీతంకి వాళ్ళు చేసే అక్కడ చేసే పని ఎవరుండరు, ఒక్కడే ఉండాలి, బోర్ కొడుతుంది. శాలరీ ఎక్కువ అని చెప్పేసి సొంత ఊరు వదిలేసి పోలేము. ఉన్న ఊరిలో చాలు 10,000 సంపాదించిన మనస్ఫూర్తిగా 3 పూటలు తిని పడుకోవచ్చు. ఈ జన్మకి చాలు. టైం టు టైం తిండి, టైం టు టైం నిద్ర ఉంటే చాలు. ఏం పోయేటప్పుడు ఏం కట్టుకోపోయేది లేదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనుషులు ముఖ్యం. ఉన్న రోజులు సంతోషంగా బతికితే చాలు దేవుడా. కాసేపట్లో మా కాలేజ్ వస్తుంది, భీమా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. ఫ్యూచర్లో సుబ్రహ్మణ్య స్వామి డెవలప్మెంట్ కావచ్చు. ఇదే మా కాలేజ్. సాయంత్రం 4:30 అయిపోతుంది. 4:30కి అయిపోతుంది, అయిపోయింది ఇంకా గంట 5 గంటలకి. పని ఎందుకు లేదు, ఇక్కడ చదువుకొని బెంగళూరులో వెళ్ళి జాబ్ చేస్తున్నాడు. చాలా గర్వకరమైన విషయము. ఇలాగే ఉన్నత స్థాయి ఇంకా చాలా ఎదగాలని నా ప్రోత్సాహం చాలా ఉంటుంది, అందరికి ఉంటుంది. అందరూ చదువుకోండి, బాగా చదువుకొని మంచి జాబులు తెచ్చుకోండి. మాకంటే ఏం లేదు, మేము డుమ్మాలు కొట్టినందుకు మేము బస్సులు నడుతున్నాం, ఇలాంటి బస్సులు. మీరేం చదువుకోండి. ఇంకా రాలేదా సిండికేట్. బస్సులో ఒక స్టూడెంట్ బ్యాగ్ మర్చిపోయాడు. ఆ బ్యాగ్లో విలువైన వస్తువులు ఉంటాయి, కొన్ని బర్డ్స్ మర్చిపోయాడు. యాక్చువల్లీ మళ్ళీ తర్వాత ఎవరైనా తీసుకెళ్తే కష్టమని పెట్టి జస్ట్ ఇట్లా దిగి వచ్చేలోపు మాయం చేసేసారు. ఎవరికైనా దొరికితే ఇవ్వరు, అందుకే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నాకు దొరికింది కాబట్టి ఆ పిల్లలు మళ్ళీ ఎవరైనా తీసుకుంటారని చెప్పేసి తీసి దాపెడతా, తర్వాత వచ్చినాక అడిగినప్పుడు ఇచ్చేస్తా. ఈ అబ్బాయి పేరు రఘు, డ్యాన్స్ నేర్పిస్తాడు. డ్యాన్స్ ఎప్పుడో మాకు డ్యాన్స్ చూపించేది. ఒక గ్రీన్ టీ, ఒక నార్మల్ టీ. ఈయనదే షాపు, స్కై టీ బ్రేక్. మాకు ఎప్పుడు నేర్పిస్తావు డ్యాన్స్ రఘు? రేపే. రేపు ఎట్లా హాలిడే కదా. రాము అంటే సేవ అంటే రాము. మా ఫ్రెండ్ ఫోన్పే టెక్నికల్ ఇష్యూ వచ్చింది అంటే
మా రాము ఇమీడియట్లీ రియాక్షన్ ఇంకా ఫోన్పే చేసేసాడు. అట్లుంటుంది రాము అంటే. సేవాదాత గోపస్వామి, మంచోడు గోపస్వామి. ఇదే మా అడ్డ. వీళ్ళు మా సబ్స్క్రైబర్స్, వీళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా తమ్ముడు వీడు శివ, సీను, అందరు బాగుండండి. నేను ఎలాగో బాగున్నాను, మీరు బాగుండి మంచి పేరు తెచ్చండి. ఈ స్కై టీ బ్రేక్లో డైలీ పబ్జీ ఆడక ఫ్రీ ఫైర్ ఆడతారు ఇక్కడ. రైట్ ఎంజాయ్ పండగ. బాయ్. మావాడు రప్పంట నడతాడు, ఎవడు మాట వింటూ పెద్ద బండి ఇచ్చినారు మొహానికి. దుమ్మ చాలే అంటాడు. ఒకసారి నేను వీడు రిలయన్స్ కాడ పడ్డాము, చేతికి దెబ్బ తగిలింది. అంతే ఎవరికైనా పోయడం అంతే, ఏమన్నా కానీ అంతే కదా. ఎక్కువ ఉంటుంది ఆదంలో. ఆదం ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది. ఈ మధ్య ట్రాఫిక్ ఎక్కువైంది. రేపు పండగ కాబట్టి క్రిస్మస్ వేడుకలు చాలా జరుపుకుంటున్నారు చాలామంది. సో అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. పెట్రోల్ వేసుకోవాలి. పెట్రోల్ బంక్ కూడా ఫుల్ ఉంది. యాదవ్ టేపీ ఇది కానీ ఎంత పెద్ద బండి అయినా 100 రూపాయలే మేము వేయించేది. ఓన్లీ 100 రూపీస్. 5 లక్షల బైక్ అయినా కూడా 100 రూపాయలు పెట్రోల్. అంతే కదా. మా ఈశ్వర్ సేవ చేస్తాడు మా వీరేస్వామికి. ఏమైనా టిఫిన్ టీ అడిగితే తిడతాడు వీరేస్వామి. పాపం అంత కష్టపడతాడు. టిఫిన్ టీ అడిగితే ఇడు కదా, అంతే కదా. పాపం సాంగ్ అంత హెల్ప్ చేస్తాడు. టిఫిన్ ఏమైనా టీ అడిగితే ఇవి కదా. చాలా రోజులు అవ్వలేదు మరి. 6 నెలల ఏమో మేము లేము కాబట్టి రాలేడు. మేము వచ్చినాం కాబట్టి వచ్చాడు ఇప్పుడు. సరే ఈసారి ఏమన్నా టిఫిన్లు ఇవ్వాలి చూడే. ఏం మన డబ్బులు అడగకూడదు, ఫ్రీ. మండి వాళ్ళు డబ్బులు అడగకూడదు. బతకడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ దేవుడు కరుణించట్లేదు. ఏదైనా బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బులు లేవు జోబులో. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా పెట్టుబడి కావాలి. ఏం చేయాలన్నా డబ్బులు కావాలి. డబ్బులు. ఇంకేదో చేతి పని చేద్దామంటే ఏం చేసినా 10,000 కంటే ఎక్కువ రాదు. మేము ఫోన్ చేయలేదు, నువ్వు ఫోన్ చేసినావు, మేము వచ్చేసినాం. ఇక వితిన్ సెకండ్స్లో ఇట్లా నువ్వు ఫోన్ చేసిన వెంటనే అవతల పని పక్కన పెట్టేసి మన స్కై టీ బ్రేక్ మన ఆర్మీ రేపు హీరోది పుట్టినరోజు ఉంది. రేపు హీరోది, మా హీరోది. ఈ హీరో ఇప్పుడు విశాల్ మార్ట్కి వెళ్తాం. హీరో రేపు ఇప్పుడు వెళ్తాం. ఫోన్ చేసినాడు డైరెక్ట్ మా పోలేగా హెలికాప్టర్లో హీరోయిన్కి దిగినట్ల ఇప్పుడు మా హీరోకి నుంచి కాస్ట్యూమ్ విశాల్ మార్ట్లో తెచ్చుకోవాలి. ఇప్పుడు రావాలంటే ఖర్చు అవుతుంది. ఖర్చు భరిస్తామంటే వస్తాం. తొందరగా వస్తాం. నువ్వు ఫోన్ పెట్టు, అటు పోయి కాళ్ళు కడుక్కో. కడిచిన కాళ్ళు ఆరేలోపుకే నీ ముందు ఉంటాం. రైట్. ఇప్పుడు విశాల్ మార్ట్కి వెళ్తున్నాం. అక్కడ మాకు హీరో వెయిట్ చేస్తున్నాం మా కోసం. రేపు ఆయనది ఏదో ఇండియా తప్పు చాలా హెవీ క్రౌడ్ ఉంది మొత్తం ఆదన్లో అంతా ట్రాఫిక్ ఫుల్. ఎందుకంటే రేపు ఫెస్టివల్ కదా, మావాడు పెద్ద ఫెస్టివల్ మనకి రేపు. చాలా పెద్ద పండగ మనకి, చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ అది. బా ఈశ్వర్ పెద్ద పండుగ కదా. అంతా బాగుంది కానీ ఆదన్ డెవలప్మెంట్ ఎప్పుడవుతుంది కాదంటావా? ఏమంటే అప్పట్లో ప్లానింగ్స్ లేవు, రోడ్లు ఇరుక్కుపోయినాయి. ఎంతైనా ముంబై కదా, సెకండ్ ముంబై. ఆదన్ అంటే ముంబై అంటే ఆదనే.
ముంబైలో కూడా అంతేలే ఇరుక్కుంటు మొత్తం అంతా ఇల్లు మీద చిన్న సందు ఉంటాయి, ఆ సందులోనే ఇల్లు కట్టింటారు. ఆ ఒక్క ఇల్లు మొత్తానికి అయితే విశాల్ మార్ట్ దగ్గరకు వచ్చేసాము. ఆల్రెడీ మనం లోపల ఉన్నాడేమో. ఏమి మొత్తం నేనే పోయి హీరో 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 శంకో ఏమొచ్చావు? ఇది శంకు అంటాడమ్మా. శంకు ఏంటి ఏమొచ్చావు? మీ నాన్నేడి ఏడున్నాడు? ఏడున్నాడు? తీసుకో, ఎందుకు మొత్తం అన్ని తీసుకుంటా. ఇంట్లో బాదము ఆరెంజ్ అవన్నీ కాదు, తీసుకో ఏదోటి. మేము చెప్పింది తీసుకో. ఏం సుంకో ఏమి ఏమి మీ నాన్నకా చూడాబా? మీ నాన్నకా సరిపోతుంది? నాన్నకి అప్పుడే చూడ వాళ్ళ నాన్న సెలెక్ట్ చేస్తున్నాడుగా, సరిపోతుందా? తీసుకోపో బిల్లు. మీ చిన్న ఇస్తుపో తీసుకొని హలో సన్నీ. వద్దా? ఎందుకు? తీసుకెళ్ళు తీసుకెళ్ళి మళ్ళా. డబ్బులు బట్టలు తీసుకున్నా అంటే డబ్బులు లేవు ఫ్రెండ్స్. ఉండాలని కొనుక్కుంటాం. 6 మంది వచ్చినాం, ఒక్కడు కొంటాడా? ఇప్పుడేం కొంటారా ఎట్లా మీరు? కాదు కొంటారా మీరు? మేము ఎప్పుడైనా షాపింగ్ చేయాలంటే విశాల్ మార్ట్కి వస్తాం అన్నమాట. భీమ్ 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 మా వాడు విశాల్ మార్ట్లో గంట సేపు షాపింగ్ చేసి నచ్చలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్స్కి పోతున్నాము. తీసుకున్న క్వాలిటీ ఉండాలి. ప్యాంటు బాగుంటే షర్ట్ బాగాలేదు, షర్ట్ బాగుంటే ప్యాంటు బాగాలేదు. నాకు సెట్ అవ్వాలా అంటే అందుకే వాపస్, అందుకే ట్రెండ్స్కి వెళ్తున్నాం. మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు హాయ్ ఫ్రెండ్స్. హిందీ ఏంటి హిందీ పోతున్నాం ఫ్రెండ్స్? ఏంటి నేను చెప్తున్నా కదా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్, గుడ్ నైట్. ఊరుకోండు, దెబ్బలు పడతాయి చూడు. ఏం ఫోన్ ఏంది? 75,000 ఫోను కింద పడకూడదామని ఇంత పిల్లలు అల్లరి 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 చేస్తారు. వీడియోగా అల్లరి అల్లరి చేస్తారు. ఫోన్ లాగుతున్నాడు, ఫోన్ అసలే పౌన్ చేయలేదు. ఏంది అట్లా చూస్తావు? ఇంకో ఎక్కువ దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతారు నీకు, దెబ్బలు పడతారు. లాస్ట్ టైం నా బర్త్డే బట్టలు ఇక్కడే తీసుకుంది, బ్రాండ్ హబ్. ఇదే ఇప్పుడు కూడా ఇక్కడికి వెళ్తాం. 40% ఆఫర్ అంటాడు అబ్బా బ్రాండ్. 40% ఆఫర్ అంట, 40% ఆఫర్ అంట. దీంట్లో వచ్చేయండి అందరు వెళ్ళాం అనమాట. లాస్ట్ టైం నా బర్త్డే గిడే తీసుకుంది, చాలా బాగున్నాయి. క్యాజువల్ సేమ్ అదే తీసుకో. ఇవి బాగున్నాయి, నీకు నచ్చింది తీసుకో. చూడు ఏదో ఒకటి నచ్చింది తీసుకో, టైం వేస్ట్ చేయద్దు. ఇంకా బ్రాండ్ హబ్ అన్నీ రకరకాలుగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నా బర్త్డే మరి
పొద్దున వస్తుంది మీకు అది చెప్పు ఛానల్ చెప్పు యూట్యూబ్ ఛానల్ చెప్పమంది చెప్పు తెలుగు ఇంగ్లీష్ రావడానికి. ఇది చూపండి బ్రాండ్ హబ్ షోరూమ్ ఇది. ఇక్కడ క్లాత్స్ అన్నీ బాగున్నాయి చాలా. మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే ఇక్కడే తీసుకున్నాము. 40% ఆఫర్ ఉంది. నెక్స్ట్ జనవరి 1st వచ్చేసాడు అందరూ. రైట్. బ్రాండ్ హబ్ చాలా రీజనబుల్ రేట్స్కి ఇచ్చాడు. చాలా సంతోషం. లాస్ట్ టైం నా బర్త్డే కూడా ఇక్కడ తీసుకున్నాను. మామూలే అవుతుంటాయి, ఒకసారి వేసుకోవాలి అంతే. వైట్ ప్యాంట్ అది వైట్ ప్యాంట్ వేరే అంటే మోహన్కి ఆదోని అంబేద్కర్ నగర్ దగ్గర మేడం. నువ్వు రీజనబుల్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకున్నందుకే రెండోసారి వచ్చినాం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం కూడా వస్తాం. ఏమి 40% ఆఫర్లో మొత్తానికి అయితే షాపింగ్ చేసేసాడు. విశాల్ మార్ట్ అని వెళ్తే అక్కడ మావాడికి కుదరలేదు. ఫైనల్గా బ్రాండ్ హబ్ ఫ్యాక్టరీలో వచ్చేసి తీసుకున్నాము. చాలా బాగున్నాయి, కలర్. నెక్స్ట్ టైం కూడా మీరు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. మంచి క్వాలిటీ, మంచి షర్ట్ ప్యాంట్ దొరికింది ఇక్కడ నాకు. పొద్దున్న తిరిగి ఇప్పుడు దొరికింది. థ్యాంక్ యూ సునీల్, అలాగే మా ఫ్రెండ్ నరేంద్ర. మొత్తానికి అయితే ప్యాంటీ షర్ట్ దొరికింది. చాలా సంతోషం. షాపింగ్ మొత్తం అయిపోయింది. లాస్ట్ మా ఇడ్లీ తినడానికి వచ్చాం. ఏం లేదా ఇడ్లీ కూడా లేవా?